పార్వతీ కళ్యాణము వింటే కలుగును ఎన్నో శుభములుగా. శ్రీశైల శిఖరము చూచినంతనే మోక్షము ఇట్టే వచ్చుగదా. సతీదేవి తన తండ్రైన దక్షిణి ఇంటికి వచ్చెనుగా. ఈశుడు లేని యజ్ఞము వలదని దక్షునితో వివరించెనుగా. కానీ దక్షుడు సతీ మాటలను వలదని త్రోసి పుచ్చెనుగా. ధర్మరక్షణ కొరకై అమ్మ తనువును తానే వీడెనుగా. విషయముగనిన పరమశివుడే రుద్రతాండవము చేసెనుగా. తన జటను పెరికి ధరణికి కొట్టగా వీరభద్రుడే జనించే. ఘోర రూపముతో పెద్ద కోరులతో 1000 చేతులతో ఉండెనుగా. ఆయుధములను ధరించి అతిరౌద్రముతో గర్జన చేస్తూ ప్రళయకాల రుద్రుని వోలే వీరభద్రుడే దర్శనమిచ్చే. ఘోర రూపముతో వీరభద్రుడే దక్షవాటికను చేరెనుగా. ప్రమదగణములో వెంటను రాగా దక్షుని యజ్ఞం ధ్వంసం చేసే.